నమస్కారం. క్రితం వారం విజయవాడ పరిసర గ్రామాల్లో, గుంటూరు పరిసర గ్రామాల్లో విజిట్ చేయడం జరిగింది. ఒకరు నా 3-4 నియోజకవర్గాలు అయితే తిరిగాను. దాంట్లో ఎలా ఉందయ్యా రాజకీయ వాతావరణం అంటే, మహాకూటమి కార్యకర్తలు మాత్రం కొంతమంది జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిడుతూ ఉన్నారు. అంతకు తప్పితే ఇంక ఎటువంటి కార్యక్రమం వాళ్ళు చేయటం, అదొక్కటే ఇష్యూ కింద ఎలక్షన్ ప్రోపగండా అంతా ఆ తిట్ల మీద ఆధారపడి మాత్రమే ఉంటుందని మాత్రం క్లియర్గా అర్థమైంది. ఏమిటి ఆ తిట్లు అంటే, ఈయన దళితులకు డబ్బులు పనిచేస్తున్నాడు, మా డబ్బులన్నీ తీసుకెళ్లి దళితులకు పనిచేస్తున్నాడు. రెండోది, రోడ్లు బాగాలేవు. అంటే మనం వాళ్ళు రోడ్లు బాగోలేదు అన్నారు కాబట్టి ఈ రోజున మనకు కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా కనపడుతుంది, కానీ అంతకుముందు కూడా రోడ్లు ఎప్పుడు బాగోలేవు. అంతకంటే అధ్వానంగా అయితే ఇప్పుడు లేవు. మర్చిపోయారు 5 సంవత్సరాల క్రితం ఎలా ఉందో రోడ్లు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. అందులో రోడ్లు అనేది 10 సంవత్సరాలకు ఒకసారి వేస్తూ ఉంటారు, రోజు వేరు రోడ్లు. అంతకుముందు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు అంత అధ్వానంగా వేశారు, కమిషన్లు కొట్టేసి దాని క్వాలిటీ ఏమీ లేకుండా చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ 2-3 సంవత్సరాల వరదలకి అప్పటికే కొట్టుకుపోయాయి. మిగిలినవి కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ప్రతి సంవత్సరం పూర్తిగా రోడ్లు వేయటానికి ఏ ప్రభుత్వం కూడా అలాట్ చేయదు అమౌంట్. ఇది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులోనూ తమ వేసిన రోడ్డు ఎట్లాగో క్వాలిటీ రోడ్డు కాదు, ఎట్లాగో పోయినాయి, ఎట్లాగో వేయటానికి ఇప్పుడు కుదరదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి దాని మీదనే ఫోకస్ చేసిన మహాకూటమి పార్టీ అని. అంతకు తప్పితే ఏమీ లేదు. రోడ్ల మీద బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నేను తిరిగిన మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి డొంక రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేపించాడు ఎమ్మెల్యే ఆర్కే. మిగిలిన రోడ్లు కూడా కొన్ని చోట్ల పోయినాయి, అది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అనుకున్నంత దరిద్రంగా అయితే ఏమీ లేవు. రెండో పాయింట్, దళితులకి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి పింఛన్లు ఇచ్చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఇచ్చేస్తున్నాడు అనే ఆక్రోశం బయటపడింది. అదే మొన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన పిటిషన్లో కూడా వీళ్ళు చెప్పారు, వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకున్న ఫెసిలిటీ, వాళ్ళకి పింఛన్ అందే ఫెసిలిటీని కట్ చేయాలి అని అనుకుని దాంట్లో విజయం సాధించాడు చంద్రబాబు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో అడ్డంగా పెట్టి వాలంటీర్స్ ద్వారా పింఛన్ వెళ్ళేది ఆపు చేశాడు. తర్వాత కొంచెం అరేంజ్మెంట్స్ కొద్దిగా లేట్ అయింది ఇవ్వటం ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రభుత్వం. కాబట్టి నేను పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇయ్యొద్దన్నానా, వాలంటీర్స్ మాత్రమే వినియోగించొద్దన్నాను. దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని హరాస్ చేస్తోందని ఎదురు విమర్శ మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. 4.5 సంవత్సరాలు బట్టి ఒక సెటప్ అయింది. సడన్ గా 2 రోజుల ముందు సెటప్ మార్చడం ఎవరికే కుదరదు. కాబట్టి పింఛనుతో పాటు ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో సర్వీసులు అందజేస్తున్న వాలంటీర్ని ఈ ఎలక్షన్ కోసం దూరంగా పెట్టడంతో ఆ సర్వీసులన్నీ కూడా కట్ అయిపోయినాయి, ప్రజలకు అందవలసినవి. దాంట్లో ఆనందం పొందుతున్నారు మహాకూటమి వాళ్ళు. ఎందుకంటే ఆ విధంగా సర్వీసెస్ అందకపోవడం మూలంగా ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు కోపం చెందుతారు ప్రభుత్వం మీద. కాబట్టి ఓట్లు పడవనే ఉద్దేశం. అంతేగాని వీళ్ళు పరిపాలన ఎట్లా సాగాలి, తాము వస్తే పరిపాలన ఏం చేస్తాం అనేది ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. సరే, ఎలక్షన్ మేనిఫెస్టో అంటారా, ఇంతకు ముందు ఎలక్షన్ మేనిఫెస్టోను
ఏ విధంగా వీళ్ళు అమలుపరిచారు, ఏ విధంగా ప్రజలు దాన్ని దాని గురించి అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమి ఆయన మేనిఫెస్టో పెట్టినా కానీ అది ప్రజలు అంగీకరించే స్థితిలో లేదు, చదివే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అది రిలీజ్ అవ్వకముందే దాన్ని రిజెక్ట్ చేశారు ప్రజలు. అందులోనూ ఇప్పుడు కామన్ మేనిఫెస్టో, ఎక్కడ సిద్ధాంతాలకి పొంతన లేని పార్టీలన్నీ కలిసి కామన్ మేనిఫెస్టో పెడితే అవి ఏ విధంగా అమలు పరుస్తారు? టిక్కెట్లు ఇచ్చే దగ్గరే అంత రచ్చరచ్చ అయింది. ఈ మేనిఫెస్టో అమలు పరచడం అంటే ఏంటి అది? కాబట్టి ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి వీళ్ళు తిట్టే తిట్లు, శాపనార్థాలు తప్పితే ఇంకో విధంగా ప్రజలకు మేము సహాయం చేస్తాం అనేది ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఇదంతా పేపర్ పుల్, అంటే ఛానల్స్లోను, మీడియాలోను తప్పితే ఇంకో విధంగా ఏం లేవు. వీళ్ళు గ్రామానికి కొన్ని కొన్ని గ్రూపులుగా తయారై ఏ విధంగా తిట్టాలి జగన్మోహన్ రెడ్డిని అని మాత్రం ప్రచారం చేస్తారు. దాంట్లో స్పెషల్ ఏం లేవు, మంచి మర్యాద ఏమీ లేవు. అదొక్కటే వాళ్ళొక ఆయుధంగా కనపడుతుంది కాబట్టి దాన్ని బాగా పదును పెట్టి మరీ వాడుతుంది. కానీ రాబోయే కాలంలో ఈ నామినేషన్ పూర్తయిపోయి ఎవరెవరు రంగంలో ఉన్నారో బయటపడి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదు అనే వ్యవహారం బయటపడిపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 175కి 175 వైనాట్ అని అన్నాడు. దానికి అర్థం అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఈ తిట్లను యాక్సెప్ట్ చేయరు. మొట్టమొదట తిట్టేవాడికి నేను బాగా తిట్టాను అని అనుకుంటారు తప్పితే ఎదుటి వాళ్ళు దాన్ని కౌంటర్ కూడా చేయరు, ఇగ్నోర్ చేస్తారు. ఒక విధంగా ఈ విధంగా తిట్టే వాళ్ళని సమాజంలోంచి వెలివేస్తారు కూడా. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబు నాయుడు తన టిక్కెట్లనే అమ్ముకోవటంలో మాత్రం విజయం సాధించాడు. తన టిక్కెట్లనే కాదు, బీజేపీ టిక్కెట్లని, జనసేన టిక్కెట్లను కూడా అమ్ముకోవటంలో విజయం సాధించాడు. అంతవరకే ఆయన కోరిక తీరింది. కాబట్టి ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలని ఎప్పుడు అనుకున్నట్టుగా లేదు. కాబట్టి ఏమని చేస్తాడు ఎలక్షనీరింగ్? రోడ్లు బాగోవని ఏం చెబుతాడు? తన హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించి కానీ మిగిలిన వాటి గురించి ఏం చేశాడు 5 సంవత్సరాల్లో? కాబట్టి ఆ విధంగా నాసిరకం కట్టుడు కట్టి ఈ రోజున ఏదో తనేదో గొప్పగా చేసినట్టు ప్రజలు మర్చిపోయారులే రోడ్ల గురించి తన హయాంలో ఎట్లా ఉన్నాయో అని చెప్పినంత మాత్రాన ప్రజలందరూ అంగీకరించే స్థితిలో మాత్రం లేరు. కాబట్టి రాబోయే కాలంలో ఈ 15వ తారీఖు తర్వాత ఈ మహాకూటమిలో చెప్పబడే మహాకూటమిలో ఏ విధంగా ఓట్లు అడుగుతారో అనేది పక్కన పెడితే అసలు ప్రజలకి వీళ్ళు దగ్గరగా వెళ్ళగలరా అనేది అనే సందేహం మాత్రమైతే ఉద్భవిస్తూ ఉంది. ఓ పక్కన ఈయన బయటికి రాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరుగుతున్నాడు బస్సు వేసుకుని. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు భరించలేని ఉష్ణోగ్రతల్లో. వాళ్ళకైతే కొంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్. ఈ ఎండలో అది కూడా లేకపోతే అది మరి అమానీయం అయిపోతుంది, అసలు మానవతావాదం ఉండదు. కాబట్టి అది మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు తప్పితే ఇంక విధంగా ఏ విధంగానూ ఇవ్వట్ల, పంపిణీ జరగట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ నెల 15 తర్వాత అసలు యాక్షన్ మొదలవుతుంది. అందులో మాత్రం టీడీపీ వాళ్ళకి ఆ మహాకూటమికి చెప్పుకోవడానికి ఏమీ ఉండదనేది మాత్రం అర్థమైపోతుంది. అంత గట్టిగా కట్టవలసిన పోలవరం ప్రాజెక్టును డయాఫ్రమ్ వాలే కొట్టుకుపోయినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ అంటే కమిషన్ కకృతిపడి ఆ విధంగా వాషౌట్ అయినప్పుడు ఈ రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఆయన ఘనత. కమిషన్ కోసం దేన్నైనా సరే వాడుకోనే సత్తా చంద్రబాబు నాయుడు.